నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా చాలా 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 సింపుల్ క్వశ్చన్. ఏం లేదు, దీంట్లో అన్నీ సింపులే ఉంటాయి, కాకపోతే కరెక్ట్గా చూసుకోవాలంతే. మనం షార్ట్కట్తో వెళ్తాం కాబట్టి సింపుల్గా ఉంటాయి. ఇఫ్ ద ఎబో ఆల్ఫాబెట్స్ ఆర్ రిటన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం, రివర్స్ అంటే ఆర్ ముందు రాసేసుకోవాలని చెప్పి. రివర్స్ ఆర్డర్ విచ్ లెటర్, ఎందుకంటే తర్వాత ఎగ్జామ్లో మర్చిపోవచ్చు ఒక్కోసారి, అట్లాంటి పొజిషన్ ఎప్పుడు తెచ్చుకోవద్దు. విచ్ లెటర్ ఈజ్ 10th టు ద లెఫ్ట్ ఆఫ్ 10th టు ద లెఫ్ట్ ఆఫ్ 18th లెటర్ ఫ్రమ్ రైట్, 18th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ ఫ్రమ్ దగ్గర ఉన్నటువంటి దానికి లెఫ్ట్ ఉంది కాబట్టి దీనికి రౌండప్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, రెండు లెఫ్ట్లు ఉన్నా రెండు రైట్లు ఉన్నా కానీ ఒకదాని నుండి ఒకటి తీసేయాలని చెప్పాము. ఈ లెఫ్ట్ 18 - 10, 18 - 10 అంటే 8 ఫ్రమ్ లెఫ్ట్, లెఫ్ట్ నుండి 8. ఇక్కడ లెఫ్ట్ నుండి 8 అని ఇక్కడ చెప్తున్నాడు అన్నట్లయితే, ఇప్పుడు దీన్ని మనకి ఏమన్నా రివర్స్ అని చెప్తున్నాడు. రివర్స్ కాబట్టి ఏంటి, ఆల్ఫాబెట్స్ అనేది రివర్స్ చేశాను అంటున్నాడు కాబట్టి మన ఆన్సర్ ఏమో రివర్స్ చేస్తే 18th రైట్ అవుతుంది. రైట్ నుండి ఇది లెఫ్ట్ నుండి 8th లెటర్, లెఫ్ట్ నుండి 8th లెటర్ అంటే రివర్స్ చేసామంటే లెఫ్ట్ నుండి రైట్ నుండి 8th లెటర్ అవుతుంది. కానీ రైట్ నుండి మనకు తెలియదు కదండి, 8th రైట్ అంటే దీన్ని లెఫ్ట్లోకి మార్చాలి అంటే 27 - 8 ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఏమవుతుంది, 27 - 8 అంటే 19th ఫ్రమ్ లెఫ్ట్. లెఫ్ట్ నుండి 19th లెటర్. టీ ఫర్ 20, టీ ఫర్ 20 అంటే 19th లెటర్ ఏమవుతుంది, దానికంటే ముందుది. టీ కంటే ముందుది ఎస్ ఈజ్ ద ఆన్సర్. ఎస్ ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది ఏంటి ఇక్కడ, ఇఫ్ ద ఎబో ఆల్ఫాబెట్స్ ఆర్ రిటన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్, రివర్స్ కాబట్టి ఆర్ అని రాసేసుకున్నాం. విచ్ లెటర్ ఈజ్ 10th టు ద లెఫ్ట్ ఆఫ్ 10 లెఫ్ట్, 10th లెఫ్ట్, లెఫ్ట్ ఆఫ్ 18th లెటర్ ఫ్రమ్ 18th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్, 18th లెఫ్ట్. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే రెండు లెఫ్ట్ ఉన్నా కానివ్వండి, రెండు రైట్ ఉన్నా కానివ్వండి, ఒకదాని నుండి ఒకటి తీసేయాలి అని చెప్పుకున్నాము. 18 - 10 అంటే 8 ఫ్రమ్ లెఫ్ట్ వస్తుంది. ఇక్కడ ఒకదాని ఒకటి తీసేస్తే 8 ఫ్రమ్, ఈ చివరికి 8 ఉందో దానికి రాసేసుకోవాలి, 8 ఫ్రమ్ లెఫ్ట్. కానీ ఇక్కడ వీడు ఏమంటున్నాడు, ఆల్ఫాబెట్స్ ఆర్ రిటన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ అంటున్నాడు కాబట్టి రివర్స్ పైన రాసేసుకోవాలి. ఓకేనా, అంటే 8th లెఫ్ట్కు ఏమవుతుంది రివర్స్ అంటే 8th రైట్ అవుతుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుంది అంతే, 8th రైట్. ఇప్పుడు ఇక్కడ నాకు రైట్ నుండి కౌంటింగ్ రాదు కాబట్టి ఏం చేసుకోవాలి, 8th రైట్ ఈక్వల్ టు ఫస్ట్ ఇక్కడ ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి కాబట్టి 26కి ఒకటి యాడ్ చేసి 27 మైనస్ రైట్ నుండి దాని పొజిషన్ తీసేయాలి. 27 - 8 అంటే ఎంత అవుతుంది రాసేసి, ఇక్కడ రైట్ ఉంది కాబట్టి రైట్కి ఆపోజిట్ లెఫ్ట్, 19th ఫ్రమ్ లెఫ్ట్, లెఫ్ట్ నుండి 19th లెటర్. టీ ఫర్ 20 కాబట్టి 20 కంటే ముందు లెటరు ఎస్, ఎస్ ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది. ఓకే, తర్వాత ఇదే లెటర్ కాస్త మార్చి రాద్దాము, ఇదే ప్రాబ్లము కాస్త మార్చి చేద్దాము. టెన్త్ టు ద రైట్ ఆఫ్ 18th లెటర్ ఫ్రమ్ రైట్ హ్యాండ్, అదే ఉన్నదని రాసేస్తున్నాను, జస్ట్ మారుస్తున్నాను అంతే, మిగతా అంతా సేమ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని ఏం చేద్దాం, కొంత మారుద్దాం, ఎందుకని 4th టు ద రైట్ ఆఫ్ 18th లెటర్ ఫ్రమ్ రైట్ హ్యాండ్. ఇప్పుడు ఇక్కడ తీసుకోండి, ఫస్ట్ ఏంటి రివర్స్ అంటున్నాడు, రివర్స్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఆర్ రాసేసుకోవాలి, ఇక్కడ అయిపోయింది. తర్వాత ఎందుకంటే ఎగ్జామ్లో మర్చిపోతాం, కన్ఫ్యూజన్ ఎప్పుడు రావద్దు, ఒక మార్కు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. రివర్స్ ఆర్డర్ విచ్ లెటర్ ఈజ్ 4th టు ద రైట్, 4th టు ద రైట్ ఆఫ్. ఇప్పుడు చివరిని రాసుకుంటూ వస్తాను, మీకు కూడా కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు వచ్చండి, 4th టు ద రైట్ ఆఫ్ 18th లెటర్ ఫ్రమ్ రైట్ ఎండ్, 18th ఫ్రమ్ రైట్ ఎండ్. ఓకేనా, రైట్ ఎండ్ కాబట్టి దీన్ని ఇచ్చేసేసేయాలి. అంటే ఏం చేయాలి, రెండు సేమ్ ఉన్నట్లయితే ఏం చేయమని చెప్పాను, రెండు రైట్లు ఉన్నా కానీ రెండు రైట్ లెఫ్ట్లు ఉన్నా కానీ ఒకదాని నుండి ఒకటి తీసేయాలి. 18 - 4 ఎంత అవుతుంది 14, 18 - 4 14th రైట్. ఇక్కడ దిస్ ఈజ్ ఈ రైట్ ఇది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు వీడు, రివర్స్ అంటున్నాడు. రివర్స్ కాబట్టి 14th ఈ రైట్ బై లెఫ్ట్ అవుతుంది, అంటే లెఫ్ట్ నుండి 14th లెటర్ నా ఆన్సర్, 14th లెటర్ మన ఆన్సర్. లెఫ్ట్ నుండి 14th లెటర్ అంటే మొత్తం లెటర్స్ ఎన్ని ఉన్నాయండి, ఇక్కడ ఓ ఈజ్ ఇంతకుముందు చెప్పాను, 0 ఈజ్ 15, ఓ ఈజ్ 15 అని చెప్పాను కాబట్టి ఓ కంటే ముందున్నది MNO ఏమవుతుంది, ఎన్ ఈజ్ అవర్ ఆన్సర్, ఎన్ ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదండి. తర్వాత
ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇంకో మోడల్ అండి. దీంట్లోనే నెక్స్ట్ మోడల్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్టయితే ఇందులో ఫస్ట్ హాఫ్ నేను రివర్స్ చేశాను, సెకండ్ హాఫ్ రివర్స్ చేశాను చెప్తాడు. మొత్తం రివర్స్ కాకుండా ఫస్ట్ హాఫ్ రివర్స్ చేశాను, సెకండ్ హాఫ్ రివర్స్ చేశాను చెప్తాడు. ఇఫ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటర్న్ ఇన్ ద రివర్స్ ఆర్డర్, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆల్ఫాబెట్స్ ఆర్ రిటర్న్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. ఏంటట ఫస్ట్ హాఫ్ గుర్తుపెట్టుకోండి. ఇది విచ్ లెటర్ ఇస్ ద ఫోర్త్ టు ద ఏంటట ఫస్ట్ హాఫ్ రివర్స్డ్, ఫస్ట్ హాఫ్ రివర్స్డ్. ఇక్కడ తీసుకున్నట్టయితే విచ్ లెటర్ ఈజ్ ద ఫోర్త్ టు ద రైట్, ఫోర్త్ రైట్. ఇంత సేమ్ ప్రొసీజర్ ఏం చేయలేదు. ఆఫ్ 10th లెటర్ ఫ్రమ్ రైట్ హ్యాండ్, 10th లెటర్ ఫ్రమ్ రైట్ హ్యాండ్. రెండు సేమ్ అయితే ఏం చేయాలని చెప్పాను, తీసేయాలని చెప్పాను. తీసేయాలి కాబట్టి 10 - 4 అంటే ఏమవుతుంది, 6th ఫ్రమ్ రైట్, రైట్ హ్యాండ్ నుండి 6th. ఫస్ట్ రైట్ హ్యాండ్ 6th అన్నట్లయితే లెఫ్ట్ హ్యాండ్ ఏమవుతుంది, నాకు లెఫ్ట్లో కావాలి కదా, లెఫ్ట్ నుండి ఏమవుతుంది 27 - 6 అంటే 21st ఫ్రమ్ లెఫ్ట్. ఇది ఏమంటున్నాడు, ఫస్ట్ హాఫ్ రివర్స్ చేశాను అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ హాఫ్ అంటే మొత్తం 26 లీటర్లు, 13 లీటర్లు ఫస్ట్ హాఫ్లో వస్తాయి, 21వ లీటర్ ఫస్ట్ హాఫ్లో రాదు. కాబట్టి ఇక్కడ నాకు ప్రాబ్లం ఏం లేదు. అర్థమైంది కండి, ఫస్ట్ హాఫ్లో ఉన్నదానికి ఏం ప్రాబ్లం లేదు. అర్థమైంది కండి. ఇక్కడ 21st లీటర్ అంటే టీ ఫర్ 20, టీ తర్వాత యూ ఈజ్ ఆన్సర్. లెఫ్ట్ నుండి 21st లెటర్ కాబట్టి యూ ఈజ్ ఆన్సర్. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇదే క్వశ్చన్ కొంచెం మార్చి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ హాఫ్ కాకుండా సెకండ్ హాఫ్ అనుకుందాం. ఇదే క్వశ్చన్ సెకండ్ హాఫ్. ఇక్కడ చూడండి, ఇంతకుముందు క్వశ్చన్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ హాఫ్. దీంట్లోనే ఇఫ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటర్న్ ఇన్ ద రివర్స్ ఆర్డర్, ఏం రాసుకోవాలి, సెకండ్ రివర్స్, సెకండ్ హాఫ్ రివర్స్, సెకండ్ హాఫ్ రివర్స్. విచ్ లెటర్ ఇస్ ద ఫోర్త్ టు ద రైట్ ఆఫ్, ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ 10th లెటర్ ఫ్రమ్ రైట్ హ్యాండ్, 10th రైట్. రెండు సేమ్ ఉన్నట్లయితే ఏం చేయాలని చెప్పాను, ఒకదాని నుండి ఒకదాన్ని తీసేయాలి. అంటే 10 - 4 అంటే 6th ఫ్రమ్ రైట్, 6th ఫ్రమ్ రైట్, రైట్ నుండి 6th లెటర్. నాకు రైట్ నుండి కౌంటింగ్ తెలియదు కాబట్టి, లేదన్నట్లయితే రైట్ నుండి 6th లెటర్. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎప్పుడు కానీ ఆల్ఫాబెట్స్ని క్వశ్చన్ ఇచ్చాడంటే ఇలాగే ఇస్తాడు. ఎం వరకు హాఫ్, తర్వాత 6th రైట్. ఇంత చిన్నగా ఉంటే కౌంట్ చేసుకోవడం బెటర్. 1 2 3 అంటే ఇటు నుండి రైట్ నుండి ఇది ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఇది హాఫ్ చేశాను అంటున్నాడు. అంటే ఈ చివరికి ఇది వస్తుంది, ఈ చివరికి ఎన్ వస్తుంది, ఈ చివరి తర్వాత ఓ వస్తుంది, తర్వాత పి వస్తుంది. కాబట్టి ఇటు నుండి కౌంట్ చేసేది రైట్ నుండి కౌంట్ కాబట్టి ఇక్కడ నుండి కౌంట్ చేస్తున్నాను నేను. ఈ సెకండ్ హాఫ్ ఇది రివర్స్ చేశాడు, ఇది రివర్స్ చేశాడు కాబట్టి ఇక్కడ ఎన్ వస్తుంది, 1 2 3 4 5 6. ఆన్సర్ ఏంటి, ఎస్ వస్తుంది. లేదు ఇట్లా కాదు అన్నట్లయితే ఒకసారి చూడండి, అర్థమైంది కదా. 6th ఫ్రమ్ రైట్ అన్నట్లయితే మొత్తం 26 లెటర్స్ ఉంటాయి. లెఫ్ట్ నుండి దీని పొజిషన్ రాస్తున్నాను, 27 - 6 ఫ్రమ్ లెఫ్ట్. అంటే 6th రైట్ అంటే 26 అంటే 21st ఫ్రమ్ లెఫ్ట్, 21st ఫ్రమ్ లెఫ్ట్. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏంటి ఎం వరకు 13, తర్వాత 14 15 16 17 18 19 20 21. అంతేగాని ఆన్సర్ ఓకేనా. ఓకే అండి, మీరు ప్రాక్టీస్